బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి వాక్కుల ద్వారా శ్రీకృష్ణుని లీలా వైభవాలను మనందరం దర్శిస్తున్నాం. పరిపూర్ణావతారుడైన శ్రీకృష్ణ పరమాత్మను ముకుందావతారం, విశ్వరూపావతారం, సౌలభ్యావతారం, దామోదరావతారం ఇలా అనేక అవతారాలుగా వినూత్నమైన కోణాలతో విశ్లేషిస్తూ మనకు ప్రత్యక్షం చేస్తున్నారు శ్రీ సామవేదం వారు. కృష్ణతత్వంలో తన్మయులను చేస్తున్న ఈ ప్రసంగధారను కొనసాగించవలసిందిగా ఈ 3వ నాటి జ్ఞానయజ్ఞానికి వాగ్దేవి వరపుత్ర శ్రీ సామవేదం వారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. వారిని తోడ్కొని రావాల్సిందిగా శ్రీనివాస్ శాస్త్రి గారిని కోరుతున్నాను. శ్రీ శర్మగారిని పుష్పమాలాలంకృతుల్ని చేయవలసిందిగా మా బాబాయ్ గారు ప్రభాకర్ శర్మ గారిని కోరుతున్నారు. ఈరోజు శ్రీమతి తాడిమేటి సుభా గారు చేస్తారు. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం కృష్ణేన అమరశస్త్రవో వినిహితాః కృష్ణాయ తుభ్యో నమః కృష్ణేన సముదితం జగదితం కృష్ణస్య దాసోస్మ్యహం కృష్ణే తిష్టతి సర్వవేదదఖిలం హే కృష్ణ రక్షస్వ మాం హే కృష్ణ రక్షస్వ మాం రక్షస్వ మాం. గోవర్ధన గిరిధార గోవర్ధన గిరిధార గోవింద గోకుల పాలక పరమానంద గోవర్ధన గిరిధార గోవింద గోకుల పాలక పరమానంద గోవర్ధన గిరిధార. శ్రీవత్సాంకిత కౌస్తుభాధర శ్రీవత్సాంకిత కౌస్తుభాధర భావక భయహర పాహి ముకుంద గోవర్ధన గిరిధార. శ్రీవత్సాంకిత కౌస్తుభాధర భావక భయహర పాహి ముకుంద గోవర్ధన గిరిధార గోవింద
గోకులపాలక పరమానంద గోవర్ధన గిరిధర పావింద గోకులపాలక పరమానంద గోవర్ధన గిరిధర వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. కృష్ణాతీరే కోకిలాకేళికీరే గుంజాపుంజే దేవపుష్పాదికుంజే కంబుగ్రీవౌ క్షిప్తబాహూ చరంతౌ రాధాకృష్ణౌ మంగళం మే భవేతాం. రాధాకృష్ణౌ మంగళం మే భవేతాం. రాధాకృష్ణౌ మంగళం మే భవేతాం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. వాసుదేవమయమైన సభా సదస్సుకి శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ భాగవతం ఆధారంగా మనం చెప్పుకుంటున్న శ్రీ విష్ణు కథ ప్రవచన మహాయజ్ఞంలో సుఖయోగీంద్రుల వారు పరీక్షణ్ మహారాజుకు వివరిస్తున్న కృష్ణ కథలో నిన్నటి రోజున యమలార్జున భంజనము అంటే 2 మద్ది చెట్లని స్వామి కూర్చున్నటువంటి లీలని చెప్పుకున్నాం. ఇది దామోదర లీల. దీనిలో ఉన్నటువంటి సాధనాపరమైన మర్మాన్ని కూడా ప్రస్తావన చేయడం జరిగింది. అటు తర్వాత మొత్తం నందవ్రజంలో ఉన్న వారందరూ కూడా బృందావనాన్ని చేరుకున్నారని, వీళ్ళు బళ్ళు కట్టుకుని బయలుదేరారట. బళ్ళు అంటే ఆ ఎడ్లు అవి పూంచినటువంటి ఆ రథములే.
అయితే ముందు రథంలో కూర్చున్నటువంటిది యశోద, రోహిణి, బలరాముడు, కృష్ణుడు. అంటే ముందున్నది బలరామకృష్ణులు, తర్వాత మిగిలిన వాళ్ళ రథాలన్నీ వెళుతున్నాయట. ఇందులో నడిచి వెళ్ళేవారు ఉన్నారు, బళ్ళ మీద వెళ్ళేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి చేరుకున్నారట. అయితే బలరామకృష్ణుల యొక్క లీలల్ని చూస్తూ వాళ్ళు మార్గాయాసాన్ని మర్చిపోయారు అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు. అంటే ప్రయాణం చేసేవాళ్ళు వాళ్ళని తలుచుకుంటూ ఉంటే మార్గాయాసములు ఉండవు. ఇక్కడ ప్రయాణములు రెండు విధాలు అన్వయించుకోవచ్చు. జీవన ప్రయాణంలో కూడా ఎవరు కృష్ణలీల స్మరిస్తూ ఉంటారో వాళ్ళకు అలసట లేకుండానే ఆ ప్రయాణం అంతా సాగుతుంది. మొత్తాన్ని వారికి దివ్యమైన బృందావనాన్ని చేరుకున్నారు. చెందిరి బలమాధవులభినందించుచు పరమ పావనము అంచిత కాళిందీ సంజీవనమున్ బృందావనమున్ మునీంద్ర బృందావనమున్. బృందావనం పరమ దివ్యమైనటువంటి ధామం ఇది. ఇది శ్రీకృష్ణ పరమాత్మ అవతరించక ముందు కూడా దివ్యధామంగానే ఉంది. ఆ దివ్యధామంలో ఇప్పుడు పరమాత్మ ప్రవేశించాడు, వీళ్ళని ప్రవేశింపజేశాడు. బృందావనం యొక్క ప్రసక్తి స్వయంభూ మన్వంతర కాలం నుంచి కనిపిస్తుంది. కృష్ణ కథ జరిగినది వైవస్వత మన్వంతరంలో, కానీ బృందావనం యొక్క ప్రసక్తి మాత్రం స్వయంభూ మన్వంతర కాలం నుండి కనిపిస్తుంది. ధ్రువుడు తపస్సుకు బయలుదేరినప్పుడు నారదుడు ఆయనకు తారసపడి వాసుదేవ మంత్రాన్ని ఉపదేశం చేసి అప్పుడు బృందావనానికి వెళ్ళి తపస్సు చేసుకోమని చెప్తాడు. ఆ బృందావనం పరిసరంలోనే మధువనము అనే చోట ధ్రువుడు తపస్సు చేసినట్లు వర్ణించబడింది. అదేవిధంగా కృష్ణునికి పూర్వమే, ఆ మాటకొస్తే రామావతార పూర్వమే అంబరీషుడు కూడా ఏకాదశి వ్రతం బృందావనంలో చేసుకున్నట్లుగా భాగవతం మనకు చెప్తున్నది. అంటే ఇది అనాదిగా కృష్ణమయమైనటువంటి ధామం. అక్కడ ఎప్పుడూ కూడా సూక్ష్మ భూమికలో కృష్ణతత్వం ఉంటుంది. ఇప్పుడు ఈ అవతార కాలంలో భౌతికంగా కూడా అందరూ దర్శించే యోగం అప్పుడు లభించింది. మొత్తానికి బృందావనం అంటే భక్తి భూమిక. ఇక్కడ కృష్ణోపనిషత్తును ఒక రహస్య గ్రంథం ఒకటి ఉంది. అందులో స్వామి అవతరిస్తున్నప్పుడు ఎవరెవరు ఏ ఏ విధంగా వచ్చారు అనేది కూడా చెప్పబడుతున్నది. నిన్న మనం చెప్పుకున్న రోలు తాడు కథలో కూడా ఆ రోలు తాడు ఎవరో కాదు, అదితి కశ్యపుల అంశాలు అన్నారు. అదితి కశ్యపులు దేవకీ వసుదేవులుగా అక్కడ ఉండడమే కాకుండా అంశరూపాలతో ఇక్కడ రోలు తాడుగా కూడా అయ్యారట. దీని అంతరార్థం ఏంటి అంటే పరమాత్మని తాకినటువంటి జడమైన వస్తువులో కూడా ఏదో ఒక దివ్యత్వం ఉంది. ఎందుకంటే ఆయన తాకే భాగ్యం పొందాలి అంటే ఒక పుణ్యం ఉంటే కానీ అది లభించదు. అదేవిధంగా శ్రీకృష్ణుని యొక్క కొమ్ముబూర ఒకటి ఉండేది ఆయనకి. ఆయన దూడల్ని వాటిని తోలేటప్పుడు ఈ కొమ్ముబూర ఊదుకుంటూ వెళ్ళేవట. ఆ కొమ్ముబూర మొలకి పెట్టుకుంటూ ఉంటాడు ఆయన. ఈ కొమ్ముబూర ఇంద్రుడు ఆ కొమ్ముబూరగా వచ్చాడని, ఇంద్ర అంశ అందులో ఉందని, అదేవిధంగా శివుడు వేణువుగా అవతరించాడని, ఇలాగా ఆయన ధరించినటువంటివి ఇవన్నీ కూడా ఒక్కొక్క దేవతా స్వరూపములు. అలా వర్ణించిన దాంట్లో బృందావనం భక్తి దేవత యొక్క స్వరూపం అని చెప్పారు. భక్తి దేవత యొక్క భూమికట. అదేవిధంగా బృందా అనేటువంటి ఒక తల్లి లక్ష్మీదేవి అంశతో జన్మించిన ఆమె అక్కడ తపస్సు చేసి నారాయణ్ణి చేరుకున్నది కనుక ఆమె తపస్సు చేసినటువంటి చోటు కనుక బృందావనము అనే పేరు వచ్చింది. ఇది భక్తి భూమిక. ఎటువంటి వాడైనా సరే బృందావనానికి చేరితే వాడి యొక్క పాపములు క్షాళితమై వాడి సాధనకు అనుగుణంగా క్రమంగా భక్తి కలుగుతుంది. భక్తి కలిగితే చాలండి, అన్నీ కలిగినట్లే. భక్తి వల్ల ఏదో పొందడం కాదు, భక్తిని పొందడమే కావాల్సింది. భగవద్భక్తి కంటే గొప్ప వరం కాదు, లేదు. అలాంటి భక్తిని ఇవ్వగలిగే శక్తి బృందావనానికి ఉంది కనుకనే బృందావనం భక్తి భూమిక అని చెప్పబడుతున్నది. అది తేజోమయమైనటువంటి కృష్ణమయమైన రాధాకృష్ణమయమైనటువంటి దివ్యధామం. అలాంటి దివ్యధామమైన రాధాకృష్ణమయమైన చోట ఇప్పుడు కృష్ణ పరమాత్మ వీరందరినీ ప్రవేశింపజేశాడు. ఇక్కడి నుంచి స్వామి యొక్క లీలలు బృందావనంలోనే మనం చూడబోతున్నాం. స్వామి క్రమంగా ఎదుగుతున్న వయస్సులో బాలురితో పాటు కలిసి లేగలని మేపుతూ ఉన్నట్ట. అంటే వీరి యొక్క ప్రధానమైన వృత్తి గోపోషణ. మొత్తం నందవ్రజంలో వారందరి యొక్క వృత్తి. ఇందులో పెద్దవాళ్ళందరూ ఆవుల్ని మేపుతూ తిరుగుతుంటే పిల్లలందరూ లేగలని మేపుతూ వెళ్ళేవారు. అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచే దీనిలో శిక్షణ ఇవ్వడంలాగా. అలాగే ఇక్కడ కృష్ణ పరమాత్మ తన తోటి బాలుడితో కలిసి లేగల్ని మేపుతూ వనానికి మందకి వెళ్ళేవట. ఆ వెళ్ళే సమయంలో ఒక్కొక్కప్పుడు రకరకాల రాక్షసులు కూడా అక్కడికి వచ్చేవారు. ఎలాగైతే నిన్న పూతన వచ్చిందో కంసుడి పంపున వెళ్ళినటువంటి రాక్షసులు వివిధ రూపాలు ధరించి ఇక్కడికి వచ్చేవారట. అలాగే వత్సాసుర రూపం ధరించి ఈ దూడల్లో ఒక దూడలా కలిసిపోయాడు ఒక రాక్షసుడు. కానీ పరమాత్మ అతన్ని పట్టగలిగాడు. మిగిలిన గోపబాలకులందరూ లేగల్లో ఒక లేగ అనుకున్నారు, కానీ ఆయన మాత్రం పట్టుకోగలిగాడు. ఇందులో మర్మములు కూడా మనం పరిశీలించినట్లయితే ఈ అసుర నాశనం అంతా కూడా కృష్ణ పరమాత్మ మనలో ఉన్న అసుర ప్రవృత్తుల్ని నశింపజేయడమే కనిపిస్తుంటుంది. అవతార లీలని జాగ్రత్తగా మనం మననం చేస్తూ ఉంటే ఒకవైపు సత్పురుషులను రక్షిస్తున్నాడు, మరొకవైపు దుష్టుల్ని కనిపెట్టి మరి శిక్షిస్తున్నాడు.
ఈ దుష్టులు రకరకాలుగా వస్తున్నారు, వేషాలు మార్చుకుని కూడా వస్తున్నారు. వాళ్ళు ఎన్ని వేషాలు మార్చుకున్నా పరమాత్మ పట్టుకోగలడు. అలాగే ఒక్కొక్కప్పుడు అసుర ప్రవృత్తులు మనలో వేషాలు మార్చుకుని వస్తాయి. మనం కూడా పోల్చలేము అది అసుర ప్రవృత్తి అని. మనం అనుకుంటాం అదేదో సత్ప్రవృత్తి అనుకుని, అలా వేషాలు మార్చుకుని కూడా వస్తూ ఉంటాయి. కానీ పరమాత్మను నమ్ముకుని మన యొక్క ఇంద్రియ వృత్తులు మనోవృత్తులనే మంద ఆయనకు అప్పచెప్తే ఆయన కనిపెడతాడు, వాటిని సవరిస్తాడు అనే భావాన్ని ఇందులో మనం పరిశీలించాలి. కృష్ణకథ ఎప్పుడో జరిగిన అవతారంగా కాకుండా ఇప్పుడు మనలో జరుగుతున్న భావనగా చూస్తే మనస్సే బృందావనం అవుతుంది. మాధవుడు మన యొక్క ఇంద్రియ వృత్తుల్ని మనోవృత్తుల్ని మందలను చేసి నడిపిస్తున్నటువంటి లీలలు తెలుసుకోగలం. అందుకే తత్వదృష్టితో మనం ఇప్పుడు పరిశీలించినప్పుడు వత్సాసుర సంహారం చేశాడు. ఈ వత్సాసురుడికో సోదరుడున్నాడు, వాడి పేరు అఘాసురుడు. పేర్లు బట్టి మనం పోల్చుకోవచ్చు. అఘము అంటే పాపము, అఘాసురుడు. ఎక్కడైనా పాపం అని పేరు పెట్టుకున్నవాడు ఉంటాడండి, పాపి అని. కానీ వీడి పేరు అఘాసురుడు అని పెట్టారు. దాన్ని బట్టి మనం ఇందులో ఋషి చెప్పదలుచుకున్నది ఒక మర్మాన్ని అని తెలుసుకోవచ్చు. అఘమే అసురుడు, పాప ప్రవృత్తులే ఇక్కడ అసురములు. ఇలాంటి ఒక అఘాసురుడనే రాక్షసుడు మహాకోపం మీద ఉన్నట్ట. ఎందుకంటే వాడి సోదరుడే ఇక్కడ వత్సాసుర, తర్వాత బకాసురుడిని కూడా సంహరించాడు కృష్ణ పరమాత్మ. అంటే కొంగ రూపంలో ఉన్న రాక్షసుడిని. ఈ బకాసురుడికి సోదరుడు ఈ అఘాసురుడు. ఆ బకాసురుడికి సోదరుడు గనక బకాసురుడిని కృష్ణుడు సంహరించాడు గనక అటువంటి ఉక్రోషంతో ఉన్నాడు అతను. ఒక భయంకరమైన అజగర రూపం ధరించట. అజగరం అంటే కొండ చిలువ, పైగా కోరలను బయటకు పంపుతూ నోరు తెరుచుకున్నటువంటి అజగర రూపంలో ఉన్నట్టు ఒకసారి అరణ్యంలో. అప్పుడే కృష్ణ పరమాత్మ లేగలతో గోప బాలులతో కలిసి వెళుతూ ఉన్నాడు. మింగేద్దామని నోరు తెరుచుకున్నట్ట. ఈ పిల్లలందరూ నోరు తెరుచుకున్నటువంటి ఆ సర్పాన్ని చూసి కుతూహలపడ్డారట. ఏమిటని, ఈ నోట్లోకి మనం వెళదామా అని. పిల్లల కుతూహలం అది. ఈ నోట్లోకి వెళదామా, నోరు తెరుచుకున్నదేమో మహాసర్పం, దానిలోకి దూరాలని సరదా వీళ్ళకి పుట్టింది. అయితే ఉన్నది మహాసర్పం కదా, భయం వేయదా అంటే వాళ్ళు ఒక మాట అన్నట్ట. బకునిన్ జంపిన కృష్ణుడుండా మనకున్ పాముంచు చింతింపనేటికి రా పోదము. బకునిన్ జంపిన కృష్ణుడుండా మనకున్ పామంచు చింతింపనేటికి రా పోదము. బకాసురుడిని సంబంధించిన కృష్ణుడు మన దగ్గరుంటే మనకేముంది, నిర్భయంగా వెళదామన్నారు. చూడండి వాళ్ళ ధైర్యం ఏంటి. కృష్ణుడున్నారన్న ధైర్యంతో వాళ్ళు పాము నోట్లోకి వెళ్ళడానికి కూడా సిద్ధపడ్డారండి. వెళ్ళిపోయేట వాళ్ళందరూ కూడా. కానీ వాడు నోరు ముయ్యలేదు. ఎందుకు, వెళ్ళాల్సిన వాడు లోపలికి వెళ్ళే వరకు వాడు ముయ్యడు. వాడు మింగదలుచుకున్నది కృష్ణుడిని కనుక వీళ్ళందరూ లోపలికి వెళ్ళిన తర్వాత అతను నోరు ముయ్యకుండా చూస్తున్నట్ట. అది చూశాడు కృష్ణ పరమాత్మ. అప్పుడు కృష్ణుడు అనుకుంటున్న మాటలు చూడండి. అర్భకులెల్ల పాము దివిజాంతకుడౌట ఎరుంగరు. పాపం వీళ్ళ అర్భకుల పిల్లలు, వీళ్ళు ఈ పాముగా కనబడుతున్నవాడు రాక్షసుడని తెలియక పాపం వీళ్ళందరూ లోపలికి దూరారు. రాక్షసుడు కామరూపంతో సర్పరూపాన్ని ధరించి ఉన్నాడు. ఆ విషయం తెలియక వీళ్ళందరూ లోపలికి వెళ్ళారు. వీళ్ళకి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అక్కట నిర్భయులై ఎదుర్కొనిరి నేగలనంచు. అది అనుకున్నాడండి స్వామి. నేనున్నానన్న ధైర్యంతో లోపలికి వెళ్ళిపోయారు. నేను వెనకున్నానని ఎవడు ముందుకు వెళతాడో వాడిని కాపాడుకోవడం నా యొక్క బాధ్యత కదా అనుకున్నట్టండి కృష్ణ పరమాత్మ. ఎంత చక్కటి భావం చూసారా. నేనున్నానని ధైర్యంగా వెళ్ళిన వాడిని నేను కాపాడుకోవాలి, తప్పదు. ఎందుకంటే భగవంతుడు ఉన్నాడని ఎవడు విశ్వసిస్తూ జీవితంలో ప్రయాణం చేస్తాడో వాడిని తప్పకుండా ఆయన కాపాడుకోవాలి. అందుకు ఆయన కూడా దూరేట్ట. భక్తుడు ఎక్కడికి వెళితే భగవంతుడు అక్కడే ఉంటాడండి. వాడు పాము లోపలికి దూరినా భగవంతుడు వాడి వెంట ఉంటాడు. ఈ లీలల్లో చూడండి స్వామి యొక్క భక్తవాత్సల్యాన్ని ఎంత చక్కగా భావించవచ్చు. ఈ విధంగా వీళ్ళందరూ వెళితే కృష్ణుడు కూడా లోపలికి వెళ్ళేట. లోపలికి వెళ్ళగానే ఆయన నోరు మూసాడు. అప్పుడు మింగేద్దామని. అప్పుడు పరమాత్మ తన యొక్క శరీరాన్ని పెంచి, సమీరంబు వెడలకుండా తన శరీరంబు పెంచి, వాడికి లోపల గాలాడకుండా శరీరాన్ని పెంచేట. పెంచి గ్రద్దన మిద్దె సరచినట్లుండా, ఆ పై భాగాన్ని తాకుతున్నట్లుగా శరీరాన్ని పెంచి క్రమంగా వాడిని చీల్చుకుని బయటకు వచ్చేట స్వామి. దానితో అఘాసురుడు సంహరింపబడ్డాడు. పిల్లలందరూ కూడా ఆయనతో పాటు బయటకు వచ్చారు. వీళ్ళు చూస్తూ ఉండక ఒక అద్భుతమైన విషయం జరిగింది. ఆ పెనుపాము మేన ఒక అద్భుతమైన వెలుంగు దిక్తటోద్దీపకమై వడిన్ వెడలి దేవపథంబున తేజరిల్లుచున్ క్రేవులు బాలురున్ బెదర కృష్ణుని దేహము వచ్చి చొచ్చే ఆ పాపడు చొచ్చి ప్రాణముల బాపినయం తెని శుద్ధ సత్వమై. పిల్లలందరూ చూస్తూ ఉండగా సంహరింపబడిన అఘాసురుని దేహం నుంచి ఒక తేజస్సు వెలికి వచ్చి ఆకాశ మార్గం గుండా ప్రయాణం చేసి వచ్చి కృష్ణుల్లో లీనమవడం వాళ్ళు చూశారట. ఆ కృష్ణుడు